నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎయిడ్స్ వ్యాధి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్. ఎయిడ్స్ మహమ్మారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ పిలుపు. ఆరున అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు. స్థానిక తెలంగాణ చౌక్లో అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరణ. డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో హుస్నాబాద్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్ను రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఉత్తర తెలంగాణ కోనసీమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటిస్తుండటంతో సిద్దిపేట కలెక్టర్ హైమావతితో కలిసి సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు జన సమీకరణ బాగా జరుగుతుండటంతో పాటు వచ్చేవారికి తాగునీటి సౌకర్యాలు, పార్కింగ్ ప్రదేశాలు, భద్రత తదితర వాటిపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణతో కలిసి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ కలెక్టరేట్ రోడ్లోని ఫిలిం భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ దేశంలో హెచ్ఐవి వ్యాధి రోజురోజుకు తగ్గుముఖం పడుతుందని అన్నారు. హెచ్ఐవి వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అందువల్లనే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతున్నప్పటికీ హెచ్ఐవి కేసులు రాకుండా జీరోకు తీసుకురావాలని, వ్యాధి సోకిన వారు ధైర్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు మందులు వాడుతూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో హెచ్ఐవి పట్ల అవగాహన పెంచి అపోహలను తగ్గించాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల డిసెంబర్ 6న ఎల్బీ నగర్ హైదరాబాద్లో నిర్వహించే అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మన దేశం సంక్లిష్టమైన ఫాసిస్టు పరిస్థితుల్లో ఉందన్నారు. కరీంనగర్లో స్థానిక తెలంగాణ చౌక్లో అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మోదీ పాలన పగ్గాలు ప్రపంచంలోని అతిపెద్ద మరియు ఎక్కువ కాలం నడుస్తున్న ఫాసిస్ట్ సంస్థ ఆర్ఎస్ఎస్ చేతుల పట్టులో ఉన్నాయి. శ్రమించే శ్రామిక ప్రజానీకం, ముఖ్యంగా మైనార్టీలు, దళితులు, ఆదివాసీలతో కూడిన భారతీయ ప్రజలలో అధిక శాతం మంది ఆర్ఎస్ఎస్ ఫాసిజం కింద అత్యంత దోపిడీకి, అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మనువాదుల్లారా ఖబర్దార్ ఖబర్దార్, ఆర్ఎస్ఎస్ పోరాడదాం పోరాడదాం పోరాడదాం, ఆర్ఎస్ఎస్ ఫాసిజానికి వ్యతిరేకంగా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదాం, ఆర్ఎస్ఎస్ ఫాసిజం రక్షించుకుందాం రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రక్షించుకుందాం, ఐక్యత. భారతదేశంలో ఫాసిజం, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దగులుబాజీ పాలకులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 100 సంవత్సరాలలో కాషాయ విధానాన్ని తీసుకొచ్చి మనువాద సిద్ధాంతంతో దేశాన్ని నడిపించడానికి కుట్రలు పొందుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. మరి ఖనిజ సంపదను దోచుకునేదానికి ఆదివాసుల మాన ప్రాణాలను తీస్తున్నారు. అదే కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రజాస్వామికవాదులంతా ఏకమై బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరియు బాబరీ మస్జిద్ను ఏదైతే కూలగొట్టారో, ఏదైతే బుద్ధుని యొక్క అణువాలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూలగొట్టిన దాన్ని ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో రెచ్చగబోతున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు. దానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుటకై కరీంనగర్ తెలంగాణ చౌక్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామికవాదులు ఆర్ఎస్ఎస్, బీజేపీ దగులుబాజీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి
ప్రతి ఒక్కరూ రావాలని. మిత్రులారా, డిసెంబర్ 6వ తారీఖున యాంటీ ఫాసిస్టు వేదిక ఆధ్వర్యంలో మన ఫాసిజానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార శక్తులు చేస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా అఖిల భారత సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి కరీంనగర్ జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కరీంనగర్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సిబివిఎం ఫార్మసీ కళాశాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఫార్మసీ స్టూడెంట్స్ భారీ ఎత్తున అవగాహన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబివిఎం ఫార్మసీ కళాశాల చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ, డాక్టర్ మహేష్, ఫార్మసీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ అనేది మానసిక వ్యాధి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉంటేనే మనం వాయిస్ together we can end AIDS. Together we can end AIDS. End the stigma. End the stigma. ఇవాళ డిసెంబర్ 1st ఎయిడ్స్ డే సందర్భంగా దీనికి మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్ కంప్లీట్ క్యూర్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎయిడ్స్లో ఉంది కాబట్టి ఈ ప్రివెంటివ్ ర్యాలీ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అవర్ కాలేజ్ సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా ఈ ఎయిడ్స్ డే రోజు ప్రజలకి ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి. ఎయిడ్స్ బారిన పడకుండా ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ఒకవేళ బారిన పడిన తర్వాత కూడా అది మెడికల్గా మేనేజ్ చేయొచ్చు. చాలా జబ్బులకు ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఎయిడ్స్కి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ ఏఆర్వి వాడుకుంటూ ఎన్రోల్మెంట్ ప్రాపర్గా అయ్యేటట్టు, తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ వాడేటట్టు, ముఖ్యంగా యువకులకు ఈ ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ముందుకొచ్చినాం. దీనికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా ఐఎంఏ అండ్ అవర్ కాలేజ్ అండ్ మీడియా మిత్రులు, అధికారులు, పోలీస్ యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ అవగాహన ర్యాలీ అనేది కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సిబివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళము సంయుక్తంగా నిర్వహించాము. మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎయిడ్స్ అనేది ఒక మహమ్మారిగా ఉంది. అయితే గత 2010 సంవత్సరం నుంచి 40% వరకు మనకి అది తగ్గింది. అది తగ్గినా కూడా 2024 సంవత్సరంలో 1.4 మిలియన్ పీపుల్ ఇంకా ఈ రోగం బారిన పడి ఉన్నారు. వాళ్ళు యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో ఇదంతా మనం 40% డిక్లైన్ అనేది ఎలా సాధ్యమైంది అని అంటే అవేర్నెస్ వల్ల, ప్రివెన్షన్, సేఫ్ సెక్స్ మెథడ్స్ వల్ల, వీటన్నిటి ద్వారా అండ్ మెడికల్ సైన్స్ వల్ల మనం ఇదంతా సాధించగలిగాము. కాకపోతే ఇంతవరకే మనం సంతోషపడి ఉండాల్సిన అవసరం లేదు. మనము దీన్ని ఇంకా జీరోకి తీసుకురావాలంటే మెయిన్గా యూత్, అడాలసెంట్కి దీని గురించి అవగాహన అనేది ఇంపార్టెంట్. అందుకే మేము స్టూడెంట్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. శ్రీధర్ గారి ఫార్మసీ కాలేజ్ ద్వారా మేమందరం కలిసి ర్యాలీ చేశాము. ఇది అవేర్నెస్ కోసము, యంగ్ పిల్లలతో చేశాము. ఎందుకంటే యంగ్ పిల్లలకి లోడెడ్ హార్మోన్స్ ఉంటుంది, వాళ్ళకు ఒక సెక్స్ అనేది ఏదో ఒక యాంగ్జైటీ లాగా ఉంటుంది. విచ్చలవిడిగా నంబర్ ఆఫ్ న్యూమరస్ పార్ట్నర్స్తోని వితౌట్ ప్రొటెక్షన్తోని వెళ్తే అదేంటంటే ఎయిడ్స్గా వస్తుంది. ఎయిడ్స్ ఒకవేళ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా, వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చే డిసీజ్, అది వస్తే పేషెంట్లు ఎంత ఘోరంగా బాధపడతారు అనేది మేము డే టు డే ప్రాక్టీస్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏదైనా ఒక డ్రగ్ ఇచ్చేసి చంపండి, మేము ఎయిడ్స్ అని మా మీద ముద్ర వేసి మేము చనిపోవాలనుకుంటున్నాము అని అంత డిప్రెస్ అవుతున్నారు. కరీంనగర్ శివార్లోని నగునూరు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు పేర్కొన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న 2 మృతి చెందడం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు కలిగించిందని, రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందడం బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రోడ్డు ప్రమాద
బాధిత కుటుంబ సభ్యులను వెలిచాల రాజేందర్రావు పరామర్శించారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దూడం రఘురాం, సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లెకు చెందిన కొమ్మిడి దేవేందర్ రెడ్డి మృతదేహాలను రాజేందర్రావు పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తుల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నుస్తుల్లాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కొత్తపల్లి, రేణిగుంట పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలను, రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్లు, పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎయిడ్స్ మహమ్మారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1166 ఎయిడ్స్ కేసులను గుర్తించామని, ఏడాది 57 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వ్యాధి నిర్ధారణకు వస్తున్నారని, తద్వారా జిల్లాలో ఎయిడ్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. నేటి యువత ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి పట్టణంలోని వివిధ కాలనీల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. కళాకారులచే ఎయిడ్స్ వ్యాధి పట్ల కలిగే పరిణామాలను వివరిస్తూ పాటలు పాడించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ట్రాన్స్జెండర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మనకి రిస్క్ గ్రూపే కాకుండా మనకు జనరల్ పాపులేషన్ కూడా అందరూ స్క్రీన్ చేయించుకోవాలి అనేసి మనకు ఒక ఆదేశం అందింది. ఎందువల్ల అంటే తెలుసో తెలియకో సిరెంజెస్ కానీ, నీడిల్ ప్రిక్స్ కానీ, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ, అన్స్క్రీన్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయినా కానీ యాక్సిడెంటల్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ రొటీన్ అన్ని టెస్టులు చేయించుకున్న మాదిరిగానే మనము ఈ హెచ్ఐవికి కూడా జనరల్ పాపులేషన్ అందరూ కూడా ఒకసారి స్క్రీన్ చేయించుకుంటే మంచిది అనేసి మనకు ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం ఉంది. సో ఇప్పటి వరకు మన జిల్లా లోపల 1166 కేసులు మనకి ఏఆర్టీ మీద ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ సంవత్సరానికి గాను అంటే 2025 నుంచి 26 వరకు గాను మనకు కొత్తగా 57 కేసులు డిటెక్ట్ అయినాయి. అవి అన్నీ కూడా మనము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఏంటంటే మన సమాజంలో పిల్లలు, యూత్, తర్వాత రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు. సో పిల్లలు కూడా అందరూ అంటే దీని గురించి అవగాహన కల్పించాలి. వాళ్ళందరికీ కూడా మనం ఐసీటీసీ సెంటర్స్, మనకు ఎయిడ్స్ నివారణకు పనిచేసే టీమ్స్ అన్నీ కూడా. తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధి కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన తక్కటి దేవేందర్ రెడ్డిని గ్రామ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కోరారు. సోమవారం రోజున తిమ్మాపూర్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి పార్టీలో చేరిన వారందరికీ కాషాయ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. మండల కేంద్రంగా ఉన్న తిమ్మాపూర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారే తప్ప తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసిన దాఖలాలేమీ లేవన్నారు. మండల కేంద్రంగా గ్రామ పంచాయతీగా ఉన్న
తిమ్మాపూర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల 2వ దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్ల స్వీకరిస్తారు. 3వ తేదీ ఈ నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ 2వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మండల వ్యాప్తంగా 23 పంచాయతీలు, 212 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. నుస్తుల్లాపూర్ కొత్తపల్లి గ్రామంలో నామినేషన్ సరళిని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికకు 2వ రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మండలంలోని కటికినపల్లి గ్రామానికి చెందిన రామడుగు గంగారెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. గ్రామ విధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి తన నామినేషన్ పత్రాలను అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గంగారెడ్డి మాట్లాడుతూ గతంలో తాను పదవిలో లేకున్నా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసినట్టు తెలిపారు. గ్రామంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ప్రజలు ఆశీర్వాదం ఇస్తే అభివృద్ధి విషయంలో గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు గంగారెడ్డి అభిమానులు పాల్గొన్నారు. కటికినపల్లిలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. నన్ను ఒక్కసారి ప్రజలందరూ ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే ధర్మారం మండలంలోనే కటికినపల్లి గ్రామాన్ని అత్యధిక ముందుంచుతామని, పలు అభివృద్ధి పనులకు కూడా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి ఒకసారి నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వాల్సింది, అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రామంలో కూడా అనేక సమస్యలు గుర్తించడం, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కుల సంఘ భవనాలు కానీ అనేక సమస్యలు మేము పరిష్కరిస్తాం. ఏ పనులైనా ముందుండి చేయనీకి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఒకసారి ఆశీర్వదించి నన్ను గ్రామ సర్పంచ్గా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజల కోసం నిత్యం సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా ముందుంటాను. అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వచ్చి మీ ఇంటి ముందట నిలబడి ఏ ఆపద ఉన్నా సంపద ఉన్నా చేయనీకి నేను సిద్ధంగా ఉన్నా. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గిద్ద పెరుమండ్ల ఆలయ ఆవరణలోని క్రీడా ప్రాంగణంలో జీపీ యూత్ మరియు ఉప్పు సురేష్ ఆధ్వర్యంలో రజనీకాంత్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంటులో విజేతలకు నేడు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిటమల్ల శ్రీనివాస్ హాజరై రన్నరప్ మరియు ఛాంపియన్లకు ట్రోఫీలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు స్వరూప, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు ఉప్పు సురేష్ గారు రజనీకాంత్ మెమోరియల్ స్మరించుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ యువ క్రికెట్ పోటీల లోపల పాల్గొన్న 6 టీంల సభ్యులందరికీ కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్టుమల శ్రీనివాస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఐక్యతతో యువత ఇక్కడ గ్రౌండ్ను కాపాడమే కాకుండా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా మరి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉప్పు సురేష్ గారు ఆధ్వర్యం లోపల ముందుకు వెళ్తున్నాం. మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ, మరి ఇందులో రన్నర్స్ గా మరియు విన్నర్స్ గా నిలిచిన 2 టీంల సభ్యులందరినీ ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తూ. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎయిడ్స్ వ్యాధి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్
ఎయిడ్స్ మహమ్మారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ పిలుపు. ఆరున అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సు. స్థానిక తెలంగాణ చౌక్లో అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.